రాష్ట్ర సరిహద్దుల నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలిపోవడంపై సిపిఐ నేతలు ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని రాష్ట్ర సరిహద్దులను సిపిఐ నేతలు పరిశీలించారు. వారం రోజుల క్రితం సిపిఐ నేత శంకర్, ఎంపీ చిన్ని ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన ఓ నేత అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్నారంటున్న సిపిఐ నాయకులు దోనిపూడి శంకర్తో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లాలో ఉచిత ఇసుక అక్రమ రవాణా జరుగుతుందంటూ కూడా సిపిఐ నాయకులు గత మొన్నటి వరకు కూడా ఆరోపణలు చేశారు. దానిపై కూడా ఈ రోజు జగ్గయ్యపేట పరిధిలో ఉన్నటువంటి లింగాల అదేవిధంగా రాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి చెక్ పోస్టులు కూడా పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ నాయకులు దొనంపూడి శంకర్ గారు ఉన్నారు. సార్, ఈరోజు ప్రత్యేకంగా మీరు జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఇసుక రీతులు కూడా పరిశీలించారు. ఇక్కడ ఎట్లా ఉంది సార్? మీరు పరిశీలించాలి ఏం కనిపించింది? చాలా కాలంగా జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతుందనేటువంటిది పుంఖానుపుంఖాలుగా పత్రికల్లో, పాత్రికేయ ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకారంగా ప్రజల్లో కూడా అది ఉన్నది. అది పెద్ద ఎత్తున పొలిటికల్ లాబింగ్ సాగుతున్నటువంటి నేపథ్యంలో మేము దాన్ని ఎలుగెత్తి పాత్రికేయ ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రికి, అలాగే మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, అలాగే కృష్ణా జిల్లా కలెక్టరేట్కి, మైనింగ్ డిపార్ట్మెంట్కి కూడా మేము వినతి పత్రాలు మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సగర్వంగా మేము సవినయంగా మనవి చేశాం. ఈ ముఖ్యంగా ఇందుకుపల్లి రేవు ఏదైతే ఉన్నదో, రీచ్ ఏదైతే ఉన్నదో దాన్ని అక్కడ అక్రమ రవాణాను అడ్డుకోవటం జరిగింది. అడ్డుకునే సందర్భంలోనే తెలంగాణ రిజిస్ట్రేషన్ బళ్ళుని, డ్రైవర్స్ వాళ్ళందరితో కూడా చేసాం. పోలీసు వారు కూడా యాక్షన్ తీసుకున్నారు. ఉచిత ఇసుక పథకం అది సక్రమంగా అమలు జరిపేందుకు అందరం పూనుకోవాలా, ప్రజలందరూ సహకరించాలా. దానికి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకరించాలా. అమరావతి నిర్మాణాన్ని మనం చేపట్టాలి. కానీ ఖమ్మం జిల్లాకు, హైదరాబాద్కు ఇసుక తరలిపోతుంటే అమరావతి నిర్మాణం ఇసుక హైదరాబాద్లో ఉందా? అధికార యంత్రాంగాన్ని రాజకీయ పలుకుబడితోటి చెప్పడం జరిగింది. మనసులో కూడా ఇసుక సహజ సంపదని మనం కాపాడుకోవాలి. అక్రమ రవాణా అవ్వకూడదు. మన ప్రజలు దాన్ని అనుభవించాలి. 55 అక్రమ కేసులు పెట్టామని చెప్పటమే మేము చేసినటువంటి ఆరోపణకి బలమైనటువంటి సాక్ష్యం. అదే పోలీసే 55 కేసులు పెట్టారు. ఆ నిర్మాణాలేవో మన రాష్ట్రంలో, మన జిల్లాలో జాగాల. తెలంగాణలో సప్లై కాకూడదు కదా, తెలంగాణలో రియల్ ఎస్టేటర్స్కి పంపించకూడదు కదా, నాకు వ్యాపారాలు ఉన్నాయని చెప్పి. కాబట్టి అమరావతి తెలంగాణలో, హైదరాబాద్లో లేదు కదా, ఖమ్మంలో లేదు కదా అమరావతి. కాబట్టి దీనికి ఏంటంటే అందరికీ తెలుసు వాస్తవాలు ఏమిటో. అందులో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే బహిరంగ లేఖ రాశాం. దోనిపూడి శంకర్ ఏమిటో, కమ్యూనిస్ట్ పార్టీ ఏమిటో, విజయవాడ నుంచి జగ్గయ్యపేట వరకు, విజయవాడ నుంచి తిరువురు వరకు ప్రజలందరికీ తెలుసు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మేము. ఇటువంటి ఎందుకు పనికిరాని వాళ్ళు ఇచ్చేటువంటి ప్రకటనలను విశ్వసించం, ప్రజలు విశ్వసించరు. రైట్, మనం చూడలేదు శంకర్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా అక్రమ ఇసుక తరలింపలేదని చెప్పేసి టీడీపీ చేసే ఆరోపణలు సత్యాలు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ రానున్న రోజుల్లో అక్రమ ఇసుక రవాణా జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ అంటూ కూడా ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో యశ్వంత్, జీ న్యూస్, జగ్గయ్యపేట.